హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో తంజావూర్ పెయింటింగ్తో మీ ముందుకు వచ్చాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలిఫెంట్ డిజైన్ వేసుకోవడం చూపిస్తున్నాను. సో ముందుగా మనము ప్రింట్ వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ప్రింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలిఫెంట్ పార్ట్ ఉంది కదా, దానికి బాడీ పార్ట్కి మనం వైట్ వేసేసుకోవాలి. ముందు బాడీ పార్ట్కి వైట్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఏదైనా కలర్ మనకు నచ్చిన కలర్ షేడింగ్ ఇచ్చేసుకోవచ్చు. సో మనది ఆల్రెడీ బ్లౌజెస్ కొంచెం సిల్కీగా అలా ఉంటాయి కాబట్టి పెయింట్ బాగా పీల్చుకుంటుంది. సో డబుల్ కోటింగ్ ఇవ్వాలి అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో అలాగే మీరు బాడీ పార్ట్కి వైట్ వేసేసుకొని మరోసారి డబుల్ కోటింగ్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన కలర్తో షేడింగ్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ముందుగా వైట్తో బాడీ పార్ట్ని ఫిల్ చేసేస్తున్నాను. బాడీ పార్ట్ అంటే ఫేస్, మనకి కనిపించే పార్ట్స్, ఫేస్ మొత్తం కింద లెగ్స్ పార్ట్, టేల్ పార్ట్, ఇదంతా మనకి బాడీ పార్ట్ వస్తుంది కదా. సో అది మాత్రం మెయిన్గా వైట్తో ఫిల్ చేస్తున్నాను. ఈవెన్ ఇయర్స్ కూడా వైట్ తోటి. చూడండి, ఇలా ఫైనల్గా ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లోటస్ కూడా వచ్చింది. నేను లోటస్కి షేడింగ్ ఎలా ఇవ్వాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో లోటస్కి కూడా ముందు వైట్ కోటింగ్ ఇచ్చేసుకోండి. అది కూడా డబుల్ కోటింగ్ ఇవ్వండి. ఒక కోటింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ వైట్ ఇంకొక కోటింగ్ ఇచ్చేసేయండి. అప్పుడు మనకి మంచి లుక్ వస్తుంది. లేకుంటే మొత్తం కలర్ పీల్చేసుకుంటే కలర్ వైట్ కూడా క్లియర్గా కనిపించదు, లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఎలిఫెంట్ బాడీ పార్ట్కి ఇక్కడ నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను అవుట్లైనింగ్. సో మీకు నచ్చిన కలర్తో మీరు షేడింగ్ చేసేసుకోవచ్చు. ఓకే, నా బ్లౌజ్కి కాంట్రాస్ట్గా ఉంటుంది పర్పుల్ కలర్ అయితే అని నేను అది తీసుకున్నాను. సో అలా పర్పుల్ తీసేసుకొని అవుట్లైనింగ్ ఇచ్చేసి కొంచెం షేడింగ్ ఇస్తున్నాను. లోపల సైడ్ లైట్గా షేడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇలా బాడీ పార్ట్ కంప్లీట్గా నేను ఇదే కలర్ యూస్ చేస్తాను. సో ఈ కలర్ అనేది మీ ఆప్షనల్, మీకు నచ్చిన కలర్ మీరు యూస్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీ బ్లౌజ్కి కాంట్రాస్ట్, మీ బ్లౌజ్కి సెట్ అయ్యేటట్టు కలరింగ్ తీసుకోవాలి మీరు. ఓకే, ఇలా బాడీ పార్ట్ మొత్తం నేను పర్పుల్తో షేడింగ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనము లోటస్ డిజైన్ కూడా ఉంది. సో లోటస్ డిజైన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎలా చేయాలో. సో వైట్ ఇచ్చేసిన తర్వాత పింక్ తోటి మనం షేడింగ్ ఇచ్చేసుకోవచ్చు లోటస్కి. నేను వైట్ వేసిన తర్వాత ఇప్పుడు పింక్ తీసుకొని ఇలా అవుట్లైనింగ్ ఇస్తూ మనం ఈచ్ పెటల్కి ఇలా స్ట్రోక్స్ ఇచ్చేసుకోవాలి. పైన కింద స్ట్రోక్స్ ఇచ్చేసుకుంటే మనకి లోటస్ లుక్ మంచిగా వస్తుంది. సో అలా ఈచ్ పెటల్కి సేమ్ ప్రాసెస్, అవుట్లైనింగ్ ఇచ్చేసుకోండి. తర్వాత పైన కింద పెటల్కి స్ట్రోక్స్ ఇచ్చేసేయండి ఆ సేమ్ కలర్తో, పింక్ తోటి. అలా స్ట్రోక్స్ ఇచ్చేస్తే మనకి మంచి లుక్ వస్తుంది, షేడింగ్ లుక్ వచ్చేస్తుంది. సో నేను అవుట్లైనింగ్ ఇచ్చేస్తున్నాను, తర్వాత స్ట్రోక్స్ ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చేసేసుకోండి. సో మన లోటస్ అనేది రెడీ అయిపోతుంది. ఈవెన్ ఇంకా డీటెయిలింగ్గా పెద్ద లోటస్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడొచ్చు. నేను హ్యాండ్స్కి వేశాను ప్రీవియస్ వీడియోలో. జస్ట్ లోటస్, కంప్లీట్ లోటస్ హ్యాండ్స్కి వేశాను. సో ఇప్పుడు లోటస్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, మనము కలర్ వేయండి, అక్కడ మొత్తం గోల్డ్ కలర్ వేసేసుకుంటాం. ఇది నేను తీసుకుంది పర్ల్ మెటాలిక్ గోల్డ్. సో రిమైనింగ్ పార్ట్లో మొత్తం మనకి ఎక్కడెక్కడ మనము ప్రింట్ ఉందో ఆ పార్ట్ మొత్తం ఇలా గోల్డ్తో ఫిల్లింగ్ ఇచ్చేసేయండి. మెటాలిక్ గోల్డ్, పర్ల్ మెటాలిక్ గోల్డ్ తీసేసుకొని ఇలా కంప్లీట్గా ఫిల్ చేసేసేయాలి. ఇలా ఎలిఫెంట్ బాడీ పార్ట్ మొత్తము బాడీ మీద ఉన్న అంటే ప్లేసెస్లో మనం గోల్డ్ జ్యువెలరీ ఎక్కడెక్కడ పెడతామో ఆ పార్ట్ అంతా గోల్డ్తో ఫిల్లింగ్ ఇచ్చేసుకోండి. అండ్ కింద డిజైన్ ఉంది కదా, అక్కడ కూడా మనం గోల్డ్ తోటి ఫిల్ చేసేసేయాలి కంప్లీట్ డిజైనింగ్. ఎందుకంటే మనకు తంజావూర్ పెయింటింగ్ అంటే ఎక్కువ గోల్డ్ అనేది హైలైట్ అవుతుంటుంది. తంజావూర్ పెయింటింగ్లో నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి తంజావూర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి మెయిన్ డిఫరెన్స్ అదే, గోల్డ్ ఎక్కువ వస్తుంది మనకి తంజావూర్ పెయింటింగ్లో. సో ఇలా కంప్లీట్గా ఈ డిజైనింగ్ కూడా మొత్తం గోల్డ్ తోటి ఫిల్ చేసేసేయండి. ఆ డిజైనింగ్ మొత్తం గోల్డ్తో వేసేసేయండి. ఇలా ఉంటుంది ఫైనల్గా. గోల్డ్తో వేసిన తర్వాత లుక్ అనేది మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ గోల్డ్ ఎక్కడెక్కడ వేసామో దానికి 3D అవుట్లైనింగ్ యూస్ చేయాలి. 3D అవుట్లైనర్ ఉంటుంది, ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్. అది మొత్తం గోల్డ్ పార్ట్ ఎక్కడెక్కడ యూస్ చేసామో దాన్ని కంప్లీట్గా అవుట్లైనింగ్ మనం 3D అవుట్లైనర్ తోటి ఇచ్చేసుకోవాలి. సో అప్పుడు మనకి 3D లుక్ అనేది వస్తుంది. సో అలా కంప్లీట్గా గోల్డ్ ఎక్కడెక్కడ మనం ఫిల్ చేసేసామో ఆ డిజైనింగ్ మొత్తం ఈ 3D అవుట్లైన్ తోటి
వేసేసేయండి. ఈ తంజావూర్ పెయింటింగ్ మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ఈవెన్ బ్లౌజ్ని మనం 1 డేలో మనము ఇలా డిజైనింగ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ని ఇలా డిజైనర్ పీస్గా మార్చేసుకోవచ్చు 1 డేలో. మనం ఈజీగా కూర్చుంటే 1-2 అవర్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ కొంచెం ఈ 3D అవుట్లైనింగ్ కొంచెం ఆరడానికి మనకి ఒక 2-3 అవర్స్ అన్న పడుతుంది. సో ఇది వేసిన తర్వాత మాత్రం కొంచెం అలా పక్కకు పెట్టేసేయండి, కొంచెం ఆరనివ్వండి. టచ్ చేయకండి, టచ్ చేస్తే మళ్ళీ పాడవుతుంది. అది మళ్ళీ వేరే ప్లేస్లో అంటుకుందంటే అది పోదు. సో కొంచెం కేర్ఫుల్గా వేయండి. సో ఇలా 3D అవుట్లైనింగ్ మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత నేను బ్లాక్ తీసేసుకొని ఆ ఇయర్స్ పార్ట్ డీటెయిలింగ్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిలింగ్స్కి వేస్తున్నాను. ఇయర్స్ పార్ట్, ఐస్ పార్ట్ అవన్నీ కొంచెం డీటెయిలింగ్స్ అన్నీ ఈ బ్లాక్తో వేసేస్తున్నాను. సో కొంచెం మనం ప్రింట్ వేసుకుంటప్పుడు డీటెయిలింగ్స్ ఉంటుంది కదా, ఆ ప్రింట్ చూసుకుంటూ అన్న వేసేసుకోండి. మీకు పెయింట్ వేసిన తర్వాత కనిపించకుంటే కొంచెం ఆ ప్రింట్ పక్కన పెట్టేసుకోండి. ఆ డిజైనర్ పేపర్ ఉంటుంది కదా, అది పక్కన పెట్టేసుకొని చూసుకుంటూ ఆ డీటెయిలింగ్స్ అన్నీ ఫిల్ చేసేసేయండి. ఈ డీటెయిలింగ్స్ అన్నీ మాత్రం బ్లాక్తోనే వేస్తున్నాను. లేదా మీరు కావాలి అంటే మనము ఎలిఫెంట్కి పర్పుల్ వేసాం కదా, సో డార్క్ పర్పుల్ తోటి అవుట్లైనింగ్ ఇచ్చుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. బట్ బ్లాక్ తోటి అయితే మనకి హైలైట్ అవుతుంది మొత్తం. ఎందుకంటే జనరల్గా మనము అవుట్లైనింగ్ బ్లాకే యూస్ చేస్తాం కాబట్టి బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా కంప్లీట్గా డీటెయిలింగ్స్ అన్నీ బ్లాక్ తోటి అవుట్లైనింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం స్టోన్స్ స్టిక్ చేయాలి. మెయిన్గా మనకి తంజావూరులో స్టోన్స్ ఇంపార్టెంట్. సో ఆ జ్యువెలరీ పార్ట్ వచ్చిన దగ్గరల్లా స్టోన్స్ నీట్గా స్టిక్ చేసేసుకుంటే అంటే మనం నచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. సో రెడ్, గ్రీన్ అన్ని డిఫరెంట్ షేడ్స్లో దొరుకుతాయి కదా మనకి. సో ఆ షేప్స్ కూడా దొరుకుతాయి, బట్ ఇక్కడ మాత్రం నేను రెడ్ కలర్ రౌండ్ షేపే యూస్ చేస్తున్నాను. రెడ్ రౌండ్ స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను. తంజావూర్ స్టోన్స్ కూడా స్పెషల్గా దొరుకుతాయి, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో నేను మాత్రం నార్మల్ స్టోన్సే యూస్ చేస్తున్నాను. మనము బ్లౌజెస్కి డిజైనింగ్ చేసుకున్నప్పుడు, మగ్గం వర్క్ చేసుకున్నప్పుడు అలా స్టోన్స్ స్టిక్ చేస్తారు కదా, ఆ స్టోన్సే తీసుకున్నాను. ఆ స్టోన్స్ ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. ఇవైతే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి. ఇంకా మీరు కావాలంటే పట్టు శారీస్ మీదకి అలా చేసుకున్నప్పుడు మాత్రం తంజావూర్ స్టోన్స్ అని అడిగి అవి తీసుకోవచ్చు. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ తొందరగా పాడవు. అంటే బ్లాక్ అలా కలర్ పోవడము అలా కాదు. ఇవి కూడా చాలా రోజులే ఉంటాయి, బట్ అవి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి, అంతే డిఫరెన్స్. లుక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, సేమ్ లుక్ వస్తుంది. సో మనము బిగినర్స్ అయితే ఇది యూస్ చేసేయచ్చు. ఈ స్టోన్స్ తీసుకొని స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇలా జ్యువెలరీ పార్ట్ అలా వచ్చిన కాడ, డిజైన్స్ వచ్చిన కాడలా ఇలా స్టోన్ స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ బాడీకి మనం అవుట్లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇందాక మనం డీటెయిలింగ్స్ ఇచ్చేసుకున్నాము, బట్ కంప్లీట్ బాడీకి ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు ఫైనల్గా బాడీకి కంప్లీట్గా బ్లాక్ తోటి అవుట్లైనింగ్ ఇచ్చేసేసుకోండి. బాడీకి అవుట్లైనింగ్ అయిపోయిన తర్వాత మనం 3D అవుట్లైనింగ్ గోల్డ్ కలర్ది యూస్ చేసాం కదా, దాని పక్కన కూడా అక్కడక్కడ బ్లాక్ తోటి అవుట్లైనింగ్ ఇలా ఇవ్వండి, అక్కడక్కడ ఇవ్వండి. మరీ డార్క్గా కాదు, లైట్గా ఇవ్వండి. ఎందుకంటే అలా మనము బ్లాక్ ఇచ్చామనుకో, ఆ 3D అవుట్లైనర్ గోల్డ్ వేసాం కదా, అది కొంచెం ఎంబోస్డ్ లుక్ వస్తుంది, 3D లుక్ వస్తుంది మనకి. సో అది అలా బ్లాక్ తోటి అక్కడక్కడ అవుట్లైనింగ్ ఇచ్చేసేసేయండి. చూడండి, అలా ఇచ్చినప్పుడు మనకి అక్కడ కొంచెం 3D లుక్ అనేది వస్తుంది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దగ్గర గోల్డ్ మనం ఎక్కడిక్కడ 3D అవుట్లైనర్ ఇచ్చామో ఆ ప్లేసెస్ మొత్తంలో ఇలా ఇచ్చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇచ్చేసుకున్నామంటే మన పెయింటింగ్ అనేది రెడీ అయిపోతుంది. తంజావూర్ పెయింటింగ్ ఈజీగా ఇంట్లో మనం వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఆ 3D అవుట్లైనింగ్ వేసిన దగ్గర అదే కొంచెం ఆరనివ్వండి, ఒక 2-3 అవర్స్ పడుతుంది, మిగతాదంతా తొందరగా అయిపోతుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ని ఇలా డిజైనర్ బ్లౌజ్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.